ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణోద్యమాన్ని ఉరకలెత్తించిన విద్యార్థి సింహం శుభప్రద్ పటేల్. తెలంగాణవాదులపై జులుం చేసిన నాటి మంత్రులు, ఎమ్మెల్యేల నోటితోనే జై తెలంగాణ అనిపించిన అసాధ్యుడు శుభప్రద్ పటేల్. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ నీడన ఉద్యమ పాఠాలు నేర్చుకున్నాడు ఈ యువ కిషోరం. సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే శుభప్రద్ పటేల్ ఒక టైగర్. మరొక యువసింహం రంగారెడ్డి జిల్లాలో శుభప్రద్ పటేల్ అద్భుతమైనటువంటి టైగర్ లాంటి ఉద్యమ నాయకుడు. రానియవా ఆయన టైగర్ మళ్ళీ ఆప్తి పెద్ద కష్టమైతుంది. గొప్ప తెలంగాణ బిడ్డ, ఉద్యమ నాయకుడు. పోలీసులు కొట్టినా జైల్లో వేసినా వెనుకకు పోకుండా అద్భుతంగా పోరాడినటువంటి. వికారాబాద్ జిల్లా తాండూరు గడ్డపై ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు శుభప్రద్ పటేల్. తల్లిదండ్రులు బసవలింగం, విమలాదేవి దంపతుల రెండవ కుమారుడు శుభప్రద్. బాల్యమంతా తాండూరు గంజిలో ఆయన తాతయ్య బంటారం రాచప్ప వద్ద గడిపారు. విద్యాభ్యాసమంతా వికారాబాదులో చేశాడు. ఉన్నత చదువులు హైదరాబాదులో చదివాడు. తన తల్లిదండ్రులు తనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు, చదువుకున్న బడే తానీ స్థాయికి రావడానికి కారణం అని వినమ్రంగా చెబుతాడు శుభప్రద్. 2003లో ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రసంగాన్ని వికారాబాదులో విన్నాడో అప్పటి నుండి శుభప్రద్ పటేల్ తెలంగాణ వాదాన్నెత్తుకున్నారు. ఆ తరువాత శుభప్రద్ పటేల్ జీవిత గమనమే మారిపోయింది. అవి సీమాంధ్ర పాలన నడుస్తున్న రోజు. కనుసైగలతో సమైక్య రాష్ట్రాన్ని సీమాంధ్ర పాలకులు శాసిస్తున్న సమయం. ఆ సమయంలో తెలంగాణ మంత్రులు సైతం నాటి పాలకులకు వంతపాడుతున్న రోజు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న అలాంటి సమయంలో రంగారెడ్డి జిల్లాలో ఎవ్వరూ చేయని సాహసం చేసిన ధీశాలి శుభప్రద్ పటేల్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వాదానికి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు ఆయన. తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించాడు. మర్రి చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి తరువాత రంగారెడ్డి గడ్డపై ఆ స్థాయిలో తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకున్న ఘనత శుభప్రద్ పటేల్దే అంటారు జిల్లా నాయకులు. తెలంగాణ నినాదం తిండి పెడుతుందా, భవిష్యత్తునిస్తుందా అని వెక్కిరించిన నోళ్లే ఆ తరువాత సోయి తెచ్చుకునేలా స్వరాష్ట్ర ఆవశ్యకతను ఎలుగెత్తి చాటాడు. శుభప్రద్ పటేల్కి తెలిసిందల్లా ఒక్కటే, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అందరికీ వివరించాలి, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటి చెప్పాలి, అందరిలో తెలంగాణ చైతన్యాన్ని నింపాలి. అందుకోసం ఎంతకైనా సిద్ధమన్నాడు శుభప్రద్. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు కాని ఏనాడు వెనకడుగు వేయలేదు. జై తెలంగాణ నినాదమే ఆశగా, శ్వాసగా బతికాడు. లాఠీ దెబ్బలు తిన్నా, మంత్రులు బెదిరించినా, ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగినా డోంట్ కేర్ అని అనుకున్నది చేశాడు. యావత్ రంగారెడ్డి జిల్లాలో ఉత్తుంగ తరంగమై ఎదిగాడు. పడిలేచే కెరటాన్ని తలపిస్తూ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు నిర్బంధంలో ఉంచినా, ఎన్నిసార్లు జైళ్ల పాలు చేసినా ఆనాటి రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాదులో శుభప్రద్ పటేల్ ని నిర్బంధించని పోలీస్ స్టేషన్ లేదంటే అతిశయోక్తి కాదు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం 4 పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయి నిర్బంధించబడ్డ సందర్భాలున్నాయి. ఆ బాధలన్నింటినీ పంటి బిగువున భరించి జై తెలంగాణ అని గర్జించాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తంలో విద్యార్థులందరినీ ఏకం చేశాడు. విద్యార్థులంతా ఏకమైతే ఏం జరుగుతుందో, ఏం చేయగలరో చేసి చూపించాడు. ఉద్యమ రథసారథి కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా విద్యార్థులందరినీ అందులో భాగస్వాములను చేసి దానిని విజయవంతం చేశాడు. తొలిదశ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లా ప్రముఖ పాత్ర పోషించిన, మలిదశ ఉద్యమంలో అంతకు మించి పాత్రను పోషించింది అంటే దానికి మూల కారణం శుభప్రద్ పటేల్ అంటే అతిశయోక్తి కాదు. రంగారెడ్డి జిల్లాలో అతను తిరగని ఊరు లేదు, కలవని నాయకుడు లేడు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ప్రతి పార్టీ నాయకుణ్ణి కలిసి తెలంగాణ ఆవశ్యకతను వినిపించాడు.
ఏ నాయకులైతే తన పేరు చెబితే అంతెత్తున లేస్తారో వారి చేతే జై తెలంగాణ అనిపించాడు. వికారాబాద్ సెంటర్లో పోలీసులు కనిపించారంటే అక్కడ ఖచ్చితంగా శుభప్రద్ పటేల్ ఏదైనా నిరసన తలపెట్టాడు అని నిర్ధారణకొచ్చేవారు వికారాబాద్ వాసులు. అంతలా ఆయన పేరు తెలంగాణ నినాదంతో పెనవేసుకుపోయింది. పొద్దున లేచింది మొదలు చీకటి పడే వరకు ఆయన ఆలోచనంతా తెలంగాణ మీద. అందుకోసం ఎప్పటికప్పుడు సమాలోచనలు చేసేవాడు. మేధావులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులను తరచూ కలిసేవాడు. తన ఆలోచనలను వారితో పంచుకునేవాడు. తెలంగాణ సాకారం కావాలంటే ఇంకా వినూత్నంగా ఏమైనా చేయగలమా అని గంటల తరబడి చర్చించేవాడు. ఉద్యమ రథసారథి కేసీఆర్ నుంచి ఆయన నాయకత్వంలో మరింత రాటుదేలాడు. తెలంగాణ ఎందుకు కావాలో నిద్రలో లేపి అడిగినా గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడేంత జ్ఞానాన్ని సంపాదించాడు. తెలంగాణ ఎందుకు కావాలంటే మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలని చెప్పేసి మా ఆత్మగౌరవం కోసం, మా స్వపాలన కోసం మాకు తెలంగాణ కావాలని చెప్పే స్థాయిలో ఈరోజు ఉద్యమం ఉంది. కానీ ఈరోజు ఉద్యమం ఏ రకంగా మనం ఉద్యమం చేస్తే తెలంగాణ వస్తుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు ఉద్యమ చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. ఓవైపు ఉద్యమంలో ఉరకలేస్తూనే ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఎల్ఎల్బి, రాజ్యాంగంలో కార్మిక చట్టాల్లో 2 LLMలు ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాడు. ఆ తరువాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అయినా తెలంగాణ ఆకాంక్షను మాత్రం ఏనాడు మరవలేదు. తోటి న్యాయవాదుల్లో తెలంగాణ స్ఫూర్తిని రగిలించి జై తెలంగాణ నినాదాన్ని గొంతెత్తేలా చేశాడు శుభప్రద్ పటేల్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణత్యాగానికి సైతం సిద్ధమై ఆమరణ నిరాహార దీక్షకు దిగే సందర్భంలో రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల తదితర ప్రాంతాలలో అన్ని కాలేజీల విద్యార్థుల్ని తన ఉపన్యాసాలతో తెలంగాణ ఆవశ్యకతను వివరించి సంఘటితపరచి మలిదశ తెలంగాణ ఉద్యమానికి వారిని సిద్ధం చేశాడు. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష ప్రారంభానికి ముందే 27 అర్ధరాత్రి శుభప్రద్ పటేల్ని వికారాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో అక్రమ అరెస్టును నిరసిస్తూ శుభప్రద్ పటేల్ దీక్షకు దిగడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది గమనించిన పోలీసు ఉన్నతాధికారులు శుభప్రద్ పటేల్ని రోజుకో పోలీస్ స్టేషన్ తిప్పుతూ తాండూరు, పెద్దెముల్ పోలీస్ స్టేషన్ చీకటి గదిలో నిర్బంధించారు. అయినా అధైర్యపడకుండా ఆయన తన దీక్షను స్టేషన్లోనే కొనసాగించాడు. వికారాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచే చట్టాలేవీ లేకుండా ఎలా నిర్బంధిస్తారని సబ్ కలెక్టర్ని, ఎస్పీని నిలదీయడంతో గత్యంతరం లేక 4 రోజులు అక్రమ నిర్బంధన తరువాత శుభప్రద్ పటేల్ని విడిచిపెట్టారు. 4 రోజులుగా పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు శుభప్రద్. న్యాయవాదుల సూచన మేరకు దీక్షను విరమించాడు. ఒకరోజు అవ్వకముందే మళ్లీ వేలాది మంది విద్యార్థులను ఏకం చేసి వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డిసెంబర్ 2న మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఎస్ఏపీ కళాశాలకు వచ్చిన అప్పటి వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ని ఘరావు చేసి ఎస్ఏపీ కళాశాల నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు పాదయాత్రగా నడిపించి జై తెలంగాణ అనిపించారు. ఆ తరువాత డిసెంబర్ 4న రంగారెడ్డి జిల్లాలోనే మొదటి కేసు శుభప్రద్ పటేల్పై నమోదు చేసి పరిగి సబ్ జైలుకు ఆయనను తరలించారు. డిసెంబర్ 10న విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వందల సంఖ్యలో విద్యార్థులను హైదరాబాద్ సరిహద్దుల్లోకి తరలించారు. డిసెంబర్ 9న కేంద్ర ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత డిసెంబర్ 23న కేంద్రం మాట మార్చి 2వ ప్రకటన చేయడంతో తరువాత రోజు వికారాబాదులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుండగా పోలీసులు శుభప్రద్ పటేల్ని వలయంగా చుట్టుముట్టి ఎత్తుకెళ్లిపోయారు. శుభప్రద్ అరెస్టుని నిరసిస్తూ ఆగ్రహించిన విద్యార్థిలోకం వేలాదిగా పోలీస్ స్టేషన్ని ముట్టడించి రాళ్ల వర్షం కురిపించారు. దీంతో వికారాబాదులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు శుభప్రద్ పటేల్ని విడుదల చేశారు. అదే ఊపు మీదున్న విద్యార్థిలోకం శుభప్రద్ వెంట 5 కిలోమీటర్లు నడుచుకుంటూ గిరిగేట్పల్లిలో మహేష్ బాబు ఖలేజా సినిమా సెట్టింగ్ ని దగ్ధం చేసి సమైక్యవాదానికి సపోర్ట్ చేస్తున్న సినిమా ప్రముఖులకు ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. 2010 జనవరి 3న ఓయూ విద్యార్థి గర్జనకు
రంగారెడ్డి జిల్లా నుంచి భారీ ఎత్తున విద్యార్థులను తరలించి ఓయూ గర్జనను విజయవంతం చేశారు. ఆ తరువాత OU2KU విద్యార్థి మహాపాదయాత్రలో 100 కిలోమీటర్లు శుభప్రద్ పటేల్ కాలినడకన నడిచి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాడు. 2010 ఫిబ్రవరిన మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో శుభప్రద్ పటేల్ నిర్వహించిన విద్యార్థి చైతన్య సదస్సులో ఉద్యమ నేత ఎమ్మెల్యే కేటీఆర్, పాల్క సుమన్లు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14, 2010లో ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా విద్యార్థులపై సీమాంధ్ర పోలీసులు చేసిన దౌర్జన్యానికి నిరసనగా ఓయూ జాక్ బంద్కు పిలుపునివ్వడంతో వికారాబాదు యువకులు అర్ధరాత్రి ఆర్టీసీ బస్సును దగ్ధం చేయడంతో ధారూర్ పోలీస్ స్టేషన్లో ఆ యువకులను రాత్రంతా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయం తెలుసుకున్న శుభప్రద్ పటేల్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అరెస్టైన యువకులను రిలీజ్ చేయించాడు. చిత్రహింసలకు గురైన యువకులను చూసి అక్కడి స్థానికులు ఆగ్రహంతో ధారూర్ PS పై దాడి చేశారు. వికారాబాద్లో కళాశాల విద్యార్థులు శుభప్రద్ పటేల్తో కలిసి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళుతున్న క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. దాంతో విద్యార్థులు కోపోద్రిక్తులై